రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో హెలీప్యాడ్, శంకుస్థాపన వేదిక, బహిరంగ సభా ప్రాంగణం, గ్రీన్ రూమ్, విశ్రాంతి గదులు తదితర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అధికారులను కోరారు. దేశంలోని ఎక్కువగా పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18లో మరి ఈరోజు రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయి. అనేక పరిశ్రమలు తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి 1924లో రాష్ట్రం ఏమైపోయిందో తెలుసు, రాయలసీమ ఏమైపోయిందో తెలుసు. మరి సొంత జిల్లాని ఏ విధంగా భ్రష్టు పట్టించారో కూడా మనకు అందరికీ తెలుసు. మళ్ళీ జీవం పోసి గతంలో ఏదైతే 2018లో జేఎస్డబ్ల్యూ మరి ఈ ప్రాంతానికి జమ్మలమడుగు నియోజకవర్గానికి తేవటం, మరి అభివృద్ధి ధ్యేయంగా ఈ రాయలసీమని అన్ని విధాలుగా వ్యాపార పరంగా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు ఏర్పాటు చేయడం కూడా మనందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాలు నేను రాయలసీమ బిడ్డ, నేను కడప బిడ్డ, నేను పులివెందుల బిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు ఏం చేశారో కూడా తెలుసు. స్థల మార్పిడి చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్థలం కేటాయించి గతంలో మరి ప్లేస్ మార్చి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆయనకి అలవాటే ప్రజావేదిక కూర్చడం, ప్రజల సొమ్ము దోచుకోవడం, అన్న క్యాంటీన్లు మూసేయడం, మనం అన్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరి 5 సంవత్సరాలుగా వారు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరి జేఎస్డబ్ల్యూ వారి యజమాన్యాలతో మరి స్థానిక శాసనసభ్యులు మరి భూపేష్ కావచ్చు, ముఖ్యమంత్రి గారితో చర్చించి వారి యజమాన్యాన్ని అనేక సార్లు చర్చించి మేముంటాం, మీకు అండగా ఉంటాం, ఎవరు భయపడిచ్చినా, ఎవరు బెదిరించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ వెంటుంటారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరి పరిశ్రమలు రావాలి, రిన్యూవబుల్ ఎనర్జీ రావాలని గొప్ప సంకల్పంతో వాళ్ళతో కూర్చొని పలుమార్లు చర్చించి మరి ఈరోజు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా పరిశ్రమలే. మరి స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ ఈరోజు మరి రేపటి రోజున ముఖ్య యూనియన్ మినిస్టర్ గారు, అదే విధంగా మన సీఎం గారు, అదే విధంగా డిప్యూటీ సీఎం గారు కూడా మరి రేపటి రోజు రాబోతున్నారు. మరి పనులు పరిశీలిస్తూ మరి ఎంఓయూలు కూడా చేసుకోవడం జరుగుతుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం.